1600 మంది వరకు తీసుకెళ్ళినటువంటి ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే మరి ఆన్లైన్లో బుకింగ్ కూడా అది చేసుకోవడానికి కూడా ఇంతమంది లిమిటెడ్ వాళ్ళు ఎవరైనా సంప్రదిస్తే దానికి సంబంధించి కూడా ఒక కమిటీ ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో వాళ్ళందరూ కూడా అక్కడ రావడానికి పోవడానికి ట్రైన్లో భోజనంతో పాటుగా మరి టికెట్స్ కూడా మరి ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ టికెట్స్ కూడా వారికి 1500 నుంచి 2000 లోపలే ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడ కూడా వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ సదుపాయాలు కూడా అక్కడ ఏర్పాట్లు చేయడానికి ఏ విధమైన ఏర్పాటు చేయటం చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఆఫ్టర్ 23rd తర్వాతనే ఉంటాయి. సో భక్తులందరూ కూడా ఎవరెవరైతే శ్రీరాముని అంటే ఇప్పుడే కాదు ఎప్పటికైనా టెంపుల్ ఓపెన్ ఉంటుంది, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, నిదానంగా పోయి మంచి దర్శనం చేసుకొని రావచ్చు రాములవారి ఆలయాన్ని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 22కే పోవాలి, 23కే పోవాలి, ఎంబడే పోవాలనేటువంటి ఆకృత లేకుండా నిదానంగా ప్రశాంతంగా దర్శనం చేసుకునే అన్ని ఏర్పాట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ట్రైన్లను వేయడము, ప్రత్యేకంగా అక్కడ దర్శనానికి ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటా ఉంది. కాబట్టి వచ్చినటువంటి భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకేసారి లక్షలాది మంది వచ్చేసి అక్కడ అన్ని సౌకర్యాలకు ఇబ్బంది, దర్శనానికి ఇబ్బంది అటువంటివి లేకుండా ఒక ప్లాన్ ప్రకారం అక్కడ ఈ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కాబట్టి భక్తులందరూ ఆ సౌకర్యాలను ఆ ఏర్పాట్లను అన్ని విషయాలు కూడా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ శ్రీరాముని యొక్క దర్శనం చేసుకోవచ్చని సందర్భంగా మేడం, ఈ రామునికి సంబంధించిన ప్రతిష్టను కూడా రాజకీయం చేస్తుంది బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా ఆహ్వానంగా తిరస్కరించినట్లు చూస్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఆహ్వానం తిరస్కరించారు. సోనియా గాంధీ సంబంధించిన లీడర్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రాజకీయంగా వాడతారని బీజేపీ వాడుతుంది. అంటే వాళ్ళకి రాజకీయం అనేది క్యాస్ట్తో కూడుకున్నది, మతంతో కూడుకున్నది కాంగ్రెస్ పార్టీకి. ఇక భారతీయ జనతా పార్టీకి దేశ సంస్కారం, దేశ సంస్కృతి, దేశ చరిత్ర, మన ధర్మము దాని మీద ముడిపడి ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశ సంస్కృతిని కాపాడుకుని అనేక వందల సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆలయాల నిర్మాణం జరుగుతుంటే దాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఒక పక్క ఆహ్వానిస్తూ ఒక పక్క దాని ఒక ఆ యొక్క ఘటననే అసలు మా జీవితంలో ఒక మరపురానటువంటి రోజు ఇటువంటిదని అందరూ భావిస్తూ ఉంటే వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా రాజకీయానికి ముడిపెట్టేటటువంటి విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేశ ప్రజలు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రామ మందిర నిర్మాణం జరిగినటువంటి ఆ స్థలంలో ప్రతి ఒక్కరు పోయి రాముని దర్శనం చేసుకోవాలనేటటువంటి ఆకాంక్షతో ఉన్నారు. వారు దర్శనం చేసుకోకపోతే అయ్యేదేం లేదు. వాళ్ళ దర్శనం చేసుకోకున్నా దాని నుంచి ఎవరు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. దేవుణ్ణి నమ్మినటువంటి వారు, దేవుని నమ్ముకున్నటువంటి వారు, శ్రీరాముడు ఉన్నాడు అని చెప్పి భావించేవారు ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుంటారు. డీకే గారు అందరికంటే ముందుగా మొత్తం పర్యటన చేస్తా ఉన్నాం జిల్లాలో. డీకే గారికి గ్రీన్ లభించారు ఎంపీ అభ్యర్థి. భారతీయ జనతా పార్టీ తరఫున అరుణ గారు ఇప్పుడు కొత్తగా ఏం తిరుగుతలేదు, రోజు తిరిగినట్టుగానే ఇప్పుడు కూడా తిరుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉండడం అనేది డీకే అరుణకి ఇది కొత్త కాదు. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉన్నాను. టికెట్లు ఎప్పుడు అనౌన్స్ చేయాలో అప్పుడు భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేస్తారు. పోటీలో ఉన్న అభ్యర్థుల కంటే కూడా డీకే చురుకుగా పాల్గొంటున్నాను. అది చురుకుగా పాల్గొంటున్నానా లేదా నా యొక్క నైజం ఇది ఎప్పటిలాగానే ఇప్పుడు కొంతమంది టికెట్లు వచ్చినాయి ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరికి టికెట్లు వచ్చినాయని ఎవరైనా ప్రచారం చేసుకుంటున్నటువంటి విధంగా అధిష్టానం నిర్ణయించి వాళ్ళు అనౌన్స్ చేసిన కొంతమంది చేసుకుంటున్నారమ్మా, అది వారి ఇష్టం. అలా మనం